ఓ రోజక్క, ఒక సామెత ఉంది తెలుగులో, 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమని. మేమందరం 7 తరాల వాళ్ళం. ఓవర్ నైట్ మేము పాలిటీషియన్స్ కాదు, ఓవర్ నైట్ రిచ్ కాదు. ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు విన్నావా రోజక్క? విన్నావా? 1932లోనే ఆయన పాలిటిక్స్ దిగి కోఆపరేటివ్ ప్రెసిడెంట్, 60లో మినిస్టర్. ఆయన ఎవరు పడితే వాళ్ళు మాట్లాడింది నీకు కథ చెప్పాలనా? నువ్వు టోకన్ నమ్ముకొని కదా బెంచ్ కారు తెచ్చుకొనిందా? పోయినప్పుడల్లా 100 మంది. ఎట్లొచ్చింది ఈ బెంచ్ కారు? మొత్తం టోకన్ నమ్ముకొనే కాదా? చెప్పు, కాంట్రవర్షియల్ కాలేదు? నువ్వు పోయినప్పుడల్లా 100 మంది ఎట్లొచ్చింది కారా? నీ కథ చెప్పాలంటే చాలా ఉంది. దయచేసి బౌన్స్ కేసులు అనంతపురంలోనే, ఏడగదు ఈ కోర్టులోనే. ఎందుకు మానుకో? చంద్రబాబు నాయుడు పుణ్యాలను నువ్వు రాజకీయంలోకి వచ్చినావు. నీ నోరు ఉందని ఇష్టం మాట్లాడతావా? తప్పంతా మాది, మా చంద్రబాబు నాయుడుది. ఏమన్నా గాలికి వదిలిపెట్టినారు వాళ్ళని. మేము 5 ఏళ్ళు ఎంత అవస్థపడ్డాం. రోజమ్మా, ఏం మానవులను చాలా తక్కువ వేసుకుంటాను నువ్వు. 30 నుంచే వాళ్ళు రాజకీయంలో ఉన్నారు. నన్ను అడిగితే కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, పాత ఫ్యామిలీస్. వాళ్ళలో వీళ్ళొకరు. నెల్లూరులో మున్సిపల్ చైర్మన్ కూడా వాళ్ళే, బిఫోర్ ఇండిపెండెన్స్. ఎవరి గురించి వాళ్ళ గురించి మాట్లాడద్దు. నువ్వు తైతక్కలాడుకుంటా ఇప్పుడు వచ్చిన రాజకీయంలోకి. మానుకో, ఇష్టపడినట్టు మాట్లాడుతున్నావు అందరినీ. ఈతో మాట్లాడలేక కాదు. ఎందుకు నోరు అదుపులో పెట్టుకో. ఏమనుకుంటావు నువ్వు? ప్రతిదానికి అని వస్తాను. నన్ను అడిగితే కార్యకర్తల ద్వారా వీళ్ళని బయటికి రానియకూడదు. మీరు కూడా అందరూ ఏదో ఊరుకున్నారు. లేదు, మనం 5 ఏళ్ళకు కూడా మాట్లాడలేని పరిస్థితి, ఎలక్షన్లో నిలబడలేని పరిస్థితి. పెద్దోళ్ళు ఎట్లా నుండి మనం కొద్దిగా విద్యుత్పొందాల్సిందే. అంటే అసలు అర్థం కాలే. అంతకుముందు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి బర్త్డే అట్లా జరగాలి. ఈసారి జరిగినాయి, ప్రతి పల్లెల్లో జరిగినాయి. ఆడిపోయింది పోలీసు. ఆ పొద్దు మేము చంద్రబాబు నాయుడికి దండ వేయాలంటే కూడా ఏలేని పరిస్థితి. లోకేష్ యాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని కష్టాలు పెట్టారో మర్చిపోయినారా? డీజేలు లేవు, మైకులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఇంత సున్నితంగా ఉన్నారో మాకు తెలియడంలే. ఎక్కడ ఏం జరిగిందో మాకు తెలియడంలే. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు మాట్లాడిస్తున్నారు వీళ్ళని? ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఓ పని చేయండి, రోజమ్మా బెంచ్ కారు తెచ్చుకొని టోకన్లు అమ్మే కావాలంటే ఎంక్వైరీ పెట్టండి, తెలుస్తుంది. ఎప్పుడు పోయినా 100 మంది ఏమో సొంతం అనుకుందేమో. ఈ పొద్దు ఏదో నడుస్తుంది. మళ్ళీ ఏదో చెప్తున్నారు మనం ప్యాకెట్లు ఇచ్చిందానని. చనిపోయినప్పుడు మేము కూడా పోయి ప్యాకెట్లు ఇస్తారు, కానీ ఎప్పుడు గవర్నమెంట్ మీద అగ్రెస్ చెప్పని కాదు. సానుభూతితో రేపు వాళ్ళకి కష్టం ఉంటుందని చెప్పి ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు కానీ మేము కానీ మీ మాదిరి ఇచ్చి ఇష్టపడిన మాట్లాడిస్తారు. కష్టం ఉంటుంది, ఎవరికైనా కష్టం ఉంటుంది. చనిపోయినప్పుడు కష్టం ఉంటుంది. ఎందుకుంటుంది? బాధ. ఎవరినో ఒకరి మీద నిందేస్తుంటాం. కానీ దీన్ని ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తుంది ముందు ఏం జరిగిందని. ఊరికి ఎవరు మాట్లాడటంలా. ఎవరో ఒక స్పృహ వచ్చి తడిపోయింది. మరి హైమాన్ చేంజ్ చేసుకున్నానికి ఆ గేట్లు తీసినారు. గేట్లు తీస్తే ఏమైంది? అందరు దూరినారు. అంతేగాని దీన్ని ఎవరి మీద నింద మోపొద్దండి. ఏం చేస్తాడు ఆయన? చైర్మన్ గారు ఏం చేస్తారు? ఈఓ గారు ఏం చేస్తారు? చైర్మన్ ఎక్కడ ఉంటాడు? క్యూ లైన్ చూస్తుంటాడా? కాదు కదా. దానికి ఆ పోలీసులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. మరి అందుకే కదా తప్పు చేసిన సస్పెండ్ ఇవన్నీ చేసినారు, ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. రోజమ్మా తగ్గించుకో.
ఇదేం డ్రామా కాదు, డ్రామా కంపెనీ కాదు, రాజకీయం. మీ నోరు వచ్చినట్లు అందరినీ అనద్దు. అంతకుముందు ఏడుతుంది మీ పెద్దిరెడ్డి అన్న నీకు అగ్నెస్ట్గా ఉన్నాడని. చాలు ఇంకా మానుకో దయచేసి.